మార్క్ రాటే అని నాటో సెక్రటరీ జనరల్. ఈయన మన నరేంద్ర మోడీ గారితో పాటు చైనా అండ్ బ్రెజిల్ దేశాలకు సంబంధించిన ప్రెసిడెంట్స్ ని కూడా చాలా తీవ్రంగా హెచ్చరించాడు. అసలు ఈయన ఎందుకు హెచ్చరించాడు, అసలు నాటో అంటే ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. బేసిక్ గా నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది అమెరికా, కెనడాతో పాటు ఒక 32 దేశాల యొక్క మిలిటరీకి సంబంధించిన ఒక గ్రూప్, ఒక యూనియన్ అన్నమాట. ఇందులో ఇప్పుడు యుక్రెయిన్ కూడా చేరబోతుంది. నాటో సెక్రటరీ జనరల్ అసలు ఈ 3 కంట్రీస్ ని ఎందుకు ఇంత తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే గనక, బేసిక్ గా రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య యుద్ధంలో ఈ నాటో కంట్రీస్ అయినటువంటి 32 కంట్రీస్ కూడా రష్యాకు వ్యతిరేకంగా శాంక్షన్స్ విధించాయి. అండ్ అదే విధంగా రష్యాని ఒంటరి చేద్దామనే ప్లాన్ లో భాగంగా యుక్రెయిన్ కు మద్దతు ఇచ్చాయి. అయితే ఈ 3 కంట్రీస్ భారత్, బ్రెజిల్ అండ్ చైనా, ఈ 3 కంట్రీస్ కూడా రష్యాకి మద్దతుగా మంచి సంబంధాలను ఏర్పరచుకుంటూ అండ్ అదే విధంగా ఆయిల్ ను కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది. ఇది డైజెస్ట్ చేసుకోలేని నాటో 3 కంట్రీస్ ను హెచ్చరిస్తూ వెంటనే పుతిన్ కి కాల్ చేసి పీస్ మీటింగ్ ని అరేంజ్ చేసుకోమని చెప్పి, లేదంటే ఈ రష్యా లాగానే ఈ 3 కంట్రీస్ కూడా 100% శాంక్షన్స్ విధిస్తామని చెప్పేసి తీవ్రంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఫైనల్ గా చెప్పాలంటే నాటో అనేది ఒక స్వతంత్ర దేశం కాదు, ఒక గ్రూప్. ఎప్పుడైనా కూడా స్వతంత్ర దేశాలు గ్రూప్ ని డామినేట్ చేస్తాయి, కానీ ఒక గ్రూప్ స్వతంత్ర దేశాలను డామినేట్ చేయదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. స్టే ట్యూన్.